రేపు మనకు శని అమావాస్య కాబట్టి ఇది వేసి దీపం పెడితే చాలండి. కటిక దరిద్రుడు కూడా కుబేరుడవుతాడు. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుందన్నమాట. అందుకే ఇది ఖచ్చితంగా వేసి దీపారాధన చెయ్యండి. ఈ యొక్క దీపం ఏంటంటే మీ జీవితాన్ని మార్చేసి మీకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. అలానే కాకుండా మీ సుడిని తిప్పుతుందని చెప్పొచ్చు. అందుకే ఈ విధంగా దీపారాధన చెయ్యండి. నార్మల్గా ఏంటంటే కనుక రేపు పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని ఆ తర్వాత దీపారాధన అనేది చెయ్యండి. అయితే దీపం ఎలా పెట్టండి అంటే గనక మీరు డైరెక్ట్గా నేల మీద దీపం పెట్టకుండా ఒక తమలపాకు కానీ రావి ఆకుని కానీ తీసుకొని దాని మీద ప్రమిదను పెట్టి అందులో నువ్వుల నూనెను కానీ ఆవునేతిని కానీ పోసి దీపారాధన చెయ్యండి. దీపం వెలిగించిన తర్వాత ఏంటంటే కొద్దిగా నల్ల నువ్వులు అందులో పోయండి. అంటే చిటికెడ నల్ల నువ్వులు అందులో వేసేసి చక్కగా శని బాధలు పోవాలని, మీకు ఆరోగ్యాలు కలగాలని, మీ దరిద్రాలన్నీ కూడా పోయి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని సంకల్పం చెప్పుకోండి. సరిపోతుందన్నమాట. ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే అంత మంచి రిజల్ట్ వస్తుందండి. మీరే అది చూసి ఏంటంటే షాక్కి గురవుతారని చెప్పొచ్చు. అలానే కాకుండా రేపు నార్మల్గా చెప్పాలంటే కాకి కనబడితే ఓం శనిశ్చరాయ నమః అని నమస్కారం చేసుకుంటే చాలు, శనిదేవుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది, సకల సంపదలు చేకూరుతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. ఈ విధంగా కూడా చేసుకోండి. ఇంట్లో రేపు ఏంటంటే కనుక నాన్ వెజ్ని వండి తినకండి. అది తినటం వల్ల ఏంటంటే కనుక శని పట్టి పీడించి మీ జీవితంలో లేని కష్టాలను క్రియేట్ చేస్తుంది. కాబట్టి నాన్ వెజ్కి రేపు ఖచ్చితంగా దూరంగా ఉండండి.